హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. నల్ల కారం చేసేద్దామండి పాతకాలం పద్ధతిలో లాగా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా అమ్మమ్మ గారు చక్కగా చేసి పెట్టేవాళ్ళండి మా చిన్నప్పుడు. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుందండి. ఎండుమిర్చిని తీసుకోండి. 30-45 వరకు తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను కూడా తీసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పుని తీసుకోండి. పొట్టుదున్నే పర్వాలేదండి. అలాగే 30 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో హీట్‌లో పెట్టుకొని ఈ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. రోస్ట్ చేసుకోవాలండి చక్కగా. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. దీంట్లో మనకి నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. హెల్త్‌కి చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది హైగా ఇందులో. మనకి డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతుందండి ఎండుమిర్చి అనేది. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయితే వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మనకి కూల్ అవ్వాలండి మనం మిక్సీ వేసుకోవడానికి. మరీ ఎక్కువ కలర్ రావనవసరం లేదండి. ఇలా వస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చినప్పుడు మీరు వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని కూల్ చేసుకోండి. అలాగే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోండి. ఈ మినపప్పును కూడా లో ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ రెడ్ వచ్చే వరకు మనం దీన్ని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ కొరియాండరు అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ధనియాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని చక్కగా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి. ఊరికే మాడిపోతాయి. టేస్ట్ అనేది చేదొచ్చేస్తుంది కారం. జాగ్రత్తగా చూసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వీటిని. ఇలా వచ్చినప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కూడా కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అలాగే ఈ మినపప్పులో మనకి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే చక్కగా డెవలప్ అవుతుంది ఐరన్ అనేది బాడీలో. చూడండి ఈ విధంగా ప్లేట్‌లో అన్నిటిని పెట్టుకొని కూల్ చేసుకోండి. మిక్సీ వేసుకోవడానికి పూర్తిగా చల్లారాలండి. లేదు అంటే ఉండలుండలుగా కట్టేస్తూ ఉంటుంది వేడైతే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. చక్కగా కూల్ అయిపోయాయండి. చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. చింతపండు అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. హెయిర్ చక్కగా పెరుగుతుంది. కంటికి కూడా మంచిదండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కోస్ పౌడర్ లాగా చక్కగా ఈ విధంగా ఫైన్గా చేసుకోవాలండి. చూడండి అక్కడక్కడగా పలుకులు తగులుతూ ఉంటే మనం రోట్లో నూరుకున్నట్టుగానే ఉంటుందండి. కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.